మోహన్ బాబుకు గాయాలయ్యాయి. మోహన్ బాబును ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సృజన్ అందిస్తారు. సృజన్, ఏంటి సిచ్యువేషన్? మోహన్ బాబు పరిస్థితి ఏ విధంగా ఉంది? కొద్దిసేపటి క్రితమే అంటే ఘర్షణ జరిగింది. జలపల్లి నివాసం వద్ద జరిగిన ఘర్షణలో ఆయన మనోజ్ కిను మోహన్ బాబు కి మధ్య కూడా చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలోనే మోహన్ బాబుకు గాయాలు అయిన సందర్భంగా వెంటనే ఆయన్ని కాంటినెంటల్ హాస్పిటల్ కు మంచు విష్ణు తరలించినట్టుగా తెలుస్తుంది. ఆయనకి ఎమర్జెన్సీ వార్డులో దీనికి సంబంధించిన చికిత్స కూడా అందుతున్నారు. ఎందుకంటే ఇందాక జరిగిన గొడవలో ఆయన కొంత ఆగ్రహవేశాలను చూపించడం, మీడియా మీద కూడా దాడి చేయడం, ఆ తర్వాత మనోజ్ కూడా ఆయన వెళ్ళడం, మనోజ్ కూడా మోహన్ బాబుతో ఘర్షణకు దిగినట్టుగా కూడా సమాచారం ఉంటున్న నేపథ్యంలోనే ఈ క్రమంలోనే ఆయనకి గాయాలు అయినట్టుగా వెంటనే స్పందించిన మంచు విష్ణు ఆయన్ను కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్లి అక్కడ చికిత్స అందించుకు తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన స్టేబుల్ గానే ఉన్నారు. ఆయనకి సంబంధించి హెల్త్ కండిషన్ అయితే బాగానే ఉంది. చికిత్స కొనసాగుతూ ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఫర్దర్ గా అంటే ఆయన కండిషన్, హెల్త్ కండిషన్ కి సంబంధించి ప్రస్తుతం అయితే చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఎలా ఉంది ఏంటనేది ఒక ఏమన్నా హెల్త్ రిపోర్ట్ ఇస్తారా ఏంటనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే జల్పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఆయన కొంత ఆగ్రహవేశాలకు లోనవటం, సో ఆ ఘర్షణలోనే ఆయనకి గాయాలు అవటం జరిగింది. దానికి సంబంధించిన చికిత్స అయితే ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సృజన్, ఇప్పుడు మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టు అని భావించచ్చా? అంటే ఈ ఆడియోపై మంచు మనోజ్ స్పందన ఏ విధంగా ఉంది? ఎస్, అంటే ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజానికి ఒక ఎమోషనల్ తను మంచు మనోజ్ ను ఉద్దేశిస్తూ ఈ వాయిస్ మెసేజ్ అనేది విడుదల చేశారు. ఏదైనా సరే లీగల్ గా వాళ్ళు వెళ్దామని చెప్పి ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం అనేది నెలకొనడం అనేది నిజంగా అంటే ఇప్పుడు పోలీసులు వచ్చి రంగప్రవేశం చేసి దీన్ని అంతా కూడా సెటిల్ చేయాలి, గొడవ లేకుండా చేయాలని భావించినప్పటికీ కూడా మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళటం, ఆ తర్వాత ఘర్షణ వాతావరణం నెలకొనటం, ఇప్పుడు మీడియా మీద మోహన్ బాబు దాడి చేయడం అనేది ఇది ఒక మరొక టర్న్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు గాయాల పాలై హాస్పిటల్ పాలవటం, ఇదంతా కూడా అంటే కేవలం ఒక లీగల్ పోలీసుల సమక్షంలో కూల్ గా అయిపోతుంది అనుకున్నదంతా కూడా ఇప్పుడు ఒక తీవ్రమైన ఘర్షణకు దారి తీయటం, ఇప్పుడు హాస్పిటల్ కూడా పాలవటం, మరోపక్క మనోజ్ కూడా మంచి అగ్రెసివ్ గా ఆయన ఉండటం, ఇదంతా కూడా చూస్తుంటే కనుక వివాదం అనేది ఫుల్ స్టాప్ అయితే లేదు. ఇది రకరకాల టర్న్స్ అయితే తీసుకుంటుంది. ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ సృజన్. ఇక జల్పల్లి నుంచి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జల్పల్లిలోని నివాసం దగ్గర పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఇప్పటికైతే జల్పల్లి వద్ద ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్ది నిమిషాల క్రితమే మోహన్ బాబుతో పాటు విష్ణు, మరోవైపు వారి కారులోనే మంచు మనోజ్ తల్లి కూడా వెళ్ళడం జరిగింది. మోహన్ బాబుకు చిన్నపాటి గాయాలు కావడంతో అతను ఆసుపత్రికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాంటినెంటల్ హాస్పిటల్లోనే అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారనేటువంటి సమాచారం అందుతుంది. అయితే ఆ డీజీపీ కార్యాలయం నుంచి మంచు మనోజ్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలతోటి ఒక్కసారిగా ఇటు మనోజ్ వర్గం, మరోవైపు మోహన్ బాబు వర్గం అంటూ రెండు వర్గాలుగా విడిపోయి కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందని చెప్పాలి. మరోవైపు పోలీసులు కూడా కలుగజేసుకొని మోహన్ బాబుని సర్ది చెప్పి లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దాదాపు 15 నిమిషాల పాటు మనోజ్ను లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఆపివేయడంతో మనోజ్ బౌన్సర్లు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళినటువంటి సమయంలో కొంత వివాదం తలెత్తింది. ఒకరిపై ఒకరు తోసుకున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం జలపల్లి మంచు టౌన్కి సంబంధించినటువంటి ప్లేస్లో ఉన్నాం. చూడొచ్చు, ఇప్పటికే పోలీసులు కూడా లోపల మోహన్ బాబుకు చెప్పినటువంటి సందర్భం ఉంది. కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కేవలం ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లో మనోజ్తో పాటు మౌనికారెడ్డి మాత్రమే లోపల ఉన్నారు. మరోవైపు విష్ణు అండ్ మోహన్ బాబు కూడా కాంటినెంటల్ హాస్పిటల్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాంటినెంటల్ హాస్పిటల్లో వైద్య చికిత్స అనంతరం తిరిగి జల్పల్లిలోని నివాసానికి కూడా చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఉదయం నుంచి మనం చూసాం, ఒకవైపు మోహన్ బాబు, మరోవైపు
మంచు విష్ణు రెండుగా విడిపోయి ఇటు బౌన్సర్లు కావచ్చు వాళ్ళ అనుచరులు కావచ్చు విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళింది. ఇక పోలీసులు కూడా కలగజేసుకొని వారందరినీ కూడా నచ్చజెప్పి మోహన్ బాబును లోపలికి తీసుకెళ్లడం, మరోవైపు మిగిలినటువంటి బౌన్సర్లందరినీ కూడా బయటికి పంపినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా